హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విను ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం చాలా హెల్తీగా ఉండే ఒక గ్రామీణ వంటకాన్ని చేయబోతున్నాం. థంబ్నైల్ లో మీరు ఆల్రెడీ చూసి ఉంటారు, బొప్పాయి కాయ కూర అనమాట. సో ఇది ఎలా చేస్తామో ఈ వీడియోలో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వెళ్తున్నాం అనమాట బొప్పాయి పళ్ళు ఉన్న ప్లేస్లో కదా శాంతు. ఇక్కడ చూసాం కానీ దూరంగా ఉన్నాయని ముందైతే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, శాంతుగాడు అయితే కర్రతోటి ఏరుతున్నాడు అనమాట. ఏరాలా లేదా చెప్పు అంటున్నాడు. సరే ఏరు ఏదైనా. అది ఏరడం అవుతుందా? ఎర శాంతు అవుతుందా? ఏటర్ రావట్లేదు, మొత్తం పాడైపోతుంది. చూడండి, పాలు కారుతుంది అనమాట. బొప్పాయి కాయ అంటేనే పాలు వస్తుంది, అందుకే మా బాస్తో దీన్ని పాలకాయ అంటాం కదరా. ఇంకొకటి అక్కడ ఉంది, అది ఏరుదామని వెళ్తున్నాం ఫ్రెండ్స్. శాంతుగాడైతే ఇంకొకటి తీసుకుంటున్నాడు అనమాట. కర్ర తీసుకురా. ఏది వస్తుందో అది తెంపేయి. కింద వెళ్ళిపోయింది ఆట, తీసుకురావడానికి వెళ్తున్నాడు అనమాట. చూడండి, శాంతుగాడైతే ఇది కర్ర మీద పెట్టేసి తీసుకొస్తున్నాడు. కర్రతో పొడి చేసి కదరా శాంతు. ఇది పట్టుకోవాలా? ఏంటి అక్కడ గుచ్చుతున్నావు? ప్లాన్ బాగుందిరా శాంతు. ఓకే 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 వీటిని మేము ఎలా వండుతామో మీకు చూపిస్తాము. వీడైతే చూడండి మంచిగా పట్టుకొని తీసుకెళ్తున్నాడు అనమాట. శాంతుగాడు ఇది బెస్ట్ అంటున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామన్నమాట. చూడండి ఇవన్నమాట. తర్వాత అయితే మేము వండుకొని తింటాం. మా నాన్న అయితే వీటిని కట్ చేస్తున్నారు. ఇప్పుడైతే ఈరోజు వంట మొత్తం మా నాన్నగారే అనమాట. ఇప్పుడైతే వీటిని మంచిగా రెడీ చేస్తున్నారు. పై తొక్కను తీసేసిన తర్వాత ఇప్పుడైతే నీళ్ళలో కడుగుతున్నారు అనమాట. చిన్న చిన్న ముక్కలుగా అయితే నీళ్ళలో కట్ చేస్తున్నారు. వీటిని అయితే మంచిగా కడిగేసిన తర్వాత పొయ్యి మీద అయితే పెడతాం. మొత్తం కట్ చేసిన తర్వాత అయితే వచ్చింది ఇదైతే పప్పు అనమాట. ఈ పప్పులోనే వీటిని కలిపి మేమైతే వండుతున్నాం ఈరోజు. సో చూద్దాం టేస్ట్ ఎలా వస్తుందో. ఫ్రెండ్స్, మొత్తం మంచిగా రెడీ చేసి వీటిని అయితే ఇక్కడ పెట్టామన్నమాట పొయ్యిలో. సో ఇవి ఇప్పుడు ఉడికేదాకా మనం వెయిట్ చేయాలి. పొయ్యి మీద పెట్టిన తర్వాత అయితే ఒక మూత లాంటిది ఇక్కడైతే వేసామన్నమాట. సో ఇవి ఉడకడానికి చాలానే టైం పడుతుంది. మేము ఈ కూర వండుతున్నప్పుడు అయితే వర్షం వచ్చేటట్టు ఉందన్నమాట. సో మేఘాలన్నీ కూడా కొండపైకి వచ్చేసి ఉన్నాయి, చూడొచ్చు మీరు. ఈ బొప్పాయి కాయ అయితే చాలా సేపు తర్వాత అయితే ఉడికింది. సో మా నాన్నగారు అయితే ఇందులో పసుపు వేస్తున్నారు అనమాట. పసుపు వేసిన తర్వాత కాసేపు ఉడకని కలర్ వచ్చేలాగాని మళ్ళీ మూతేసాం. తర్వాత చూస్తే మంచిగా పసుపు కలర్లో మారిపోయి ఉండింది అనమాట. మా నాన్నగారు అయితే వీటిని చూస్తున్నారు ఎంతవరకు ఉడికిందని. ఇవైతే మంచిగా ఉడికేసాయి అనమాట. మంచిగా ఉడికేసాయి కదా అని ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు మా నాన్నగారు. ఇవి కట్ చేసిన తర్వాత ఎండుమిరపకాయలు అయితే కలిపారు అనమాట. ఎక్కువ కాదు, ఒక 2 అంతే. సో ఇవైతే మాకు చాలా అనమాట. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేపడానికి వీటిని వేరు చేస్తున్నారు అనమాట. సో వీటిని వేరే దగ్గర పెట్టేసి ఇక్కడైతే ఉల్లిపాయలు వేపుతున్నారు. ఇందులో అయితే నూనె కలుపుతున్నారు అనమాట. ఇక్కడైతే కొంచెం పసుపు కలుపుతున్నారు అనమాట మా నాన్న అయితే.
సో మాకేంటంటే ఫాస్ట్గా కూర రెడీ అయిపోవాలని మేమైతే ఈజీగా వండిస్తున్నాం. ఎక్కువ ఐటమ్స్ కూడా కలపట్లేదు. ఇందులో అయితే మేము టమాటా కూడా యాడ్ చేస్తున్నాం అన్నమాట ఒకటి. ఇందులో టమాటా కలిపిన తర్వాత కాసేపు అలా వేపుతున్నారనమాట. సో ఇవి మొత్తం వేపేసిన తర్వాత ఇందులో అయితే ఇవి బొప్పాయి కాయ కట్ చేసింది ఉంది కదా, దాన్ని అయితే కలుపుతున్నారనమాట. ఇప్పుడైతే కారం వేస్తున్నారు. సో ఈ కారం వేసేసిన తర్వాత ఉప్పు అయితే వేస్తున్నారు అనమాట. సో ఇవే లాస్ట్ ఐటమ్స్ మాకైతే. ఇది ఉడికిన తర్వాత అయితే కూర అయితే రెడీ అయిపోయినట్టే అనమాట. ఇప్పుడైతే ఉడికించడానికి అయితే మూత వేసేసి పెట్టేసేమన్నమాట. ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అయితే మా తాతగారు తింటున్నారు చూడండి. మీరు అనుకోవచ్చు మీ తాతగారు ఒక్కరే తింటున్నారేటని. సో మా వాళ్ళతో చెప్పాను అనమాట, వీడియో తీస్తాను తినండి అని. సో వాళ్ళకి సిగ్గు అనమాట, కెమెరా ముందు తినాలంటే కొంచెం సిగ్గుపడతారు. సో అందుకనే మా తాతగారితో తీస్తున్నాను. ఈ వీడియో నచ్చి ఉంటే మాత్రం వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.